ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగుదములోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము దావీదు గారు రచించినటువంటి కీర్తన 144 కీర్తన మొదటి వచనము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దావీదు గారు రచించినటువంటి ఈ కీర్తనలో దావీదు గారు ఎంత చక్కగా దేవుణ్ణి నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూడండి, దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో నుంచే, అంటే గొలియాతుతోటి యుద్ధం చేయక ముందు నుంచే దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడాను సింహమును, ఎలుగుబంటును చంపగలిగినటువంటి నైపుణ్యమును నాకెవరిచ్చారు అంటే, ఇదిగో నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పించినది దేవుడే. నా చేతులకు యుద్ధమును నేర్పించినది దేవుడే. ఆయన ఎవరు అంటే నా కృపానిధి, నా కోట. ఎంత గొప్ప మాట చూడండి, కృపానిధి. ఆయన కృపకు సమృద్ధిగా ఉన్నటువంటి నిధి కలిగినటువంటి దేవుడు. ఆయన కృప వల్లనే మనము ఈ దినము రక్షింపబడుతూ ఉన్నామన్న విషయాన్ని దావీదు గారు ఎంత చక్కగా గ్రహిస్తూ ఉన్నారో చూడండి. మనకు తెలుసు కదా, కృప. కృప అంటే ఇంగ్లీష్‌లో గ్రేస్. గ్రేస్ అంటే ఏంటంటే, మనకు అర్హత లేనప్పటికీ కూడాను మనల్ని దేవుడు ఆయన కృప ద్వారా రక్షించుకుంటూ ఉన్నారు. అంటే ఆ యొక్క కృపకు మన అర్హత లేదు. అంటే ఆ మేలు పొందటానికి మనకు అసలు ఎవ్వరికీ అర్హత లేదు. అయినప్పటికీ కూడాను ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షింపబడుతూ ఉన్నాము. అలాంటి కృపానిధి ఆయన. ఆయన ఎవరు అంటే ఆ విధంగా ఉచితంగా అందరి మీద కూడాను, అందరూ పాపుల మీద కూడాను ఆయన కృపను కుమ్మరించగలిగినటువంటి నిధి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అని చెప్పేసి దావీదు గారు ఎంత సంతోషంగా, ఇదిగో దేవుణ్ణి సన్నుతించండి, ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన కృపా నిధి. ఆ కృపలో మనం అందరము కూడా రక్షింపబడుతూ ఉన్నాము. మనందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలిగితే, ఈ కాలంలో కాదు కానీ పాత కాలంలో పరీక్షలు రాసేవారికి బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒకప్పుడు గవర్నమెంట్, అంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయిపోతే యాక్చువల్‌గా 35 మార్కులు పాస్ మార్కు. కొంతమంది 33, 34 వచ్చి కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు గవర్నమెంట్ ఏమని ప్రకటిస్తుంది అంటే, ఇదిగో ఈ సంవత్సరం గ్రేస్ మార్కులు 2 మార్కులు ఇదిగో ఇస్తూ ఉన్నాము అని తెలియపరుస్తారు. అప్పుడేమైపోతుందంటే 33 వచ్చిన వారు, 34 వచ్చిన వారు కూడాను పాస్ అయిపోతారనమాట. అంటే నిజానికి వారు ఫెయిల్. వారికి అర్హత లేదు పాస్ అవ్వటానికి. కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ గ్రేస్ మార్కుల వలన పాస్ అయిపోయి వారు నెక్స్ట్ క్లాస్‌కి అర్హత పొందుతూ ఉంటారు. చూడండి, ఎంత వారు సంవత్సరం వృధా చేసుకోకుండా ఆ గ్రేస్ మార్క్ రావటం వలన ఈ విధమైనటువంటి వారు లాభాన్ని పొందుకున్నారు. మన జీవితాల్లో కూడాను మనకు అర్హత లేదు నిజానికి రక్షణ పొందుకోవడానికి, నీతిమంతులుగా ఉండటానికి. కానీ దేవుడు మన పైన కురిపించినటువంటి ఆ కృప ద్వారా మనందరం ఈరోజు రక్షింపబడుతున్నామన్న విషయాన్ని దావీదు గారు గ్రహించారు. దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇంకా మనందరికి తెలుసు, యుద్ధము యెహోవాదే అని చెప్పేసేసి ఎంతో చక్కగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం గొలియాతుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడాను ఇదిగో భయపడి పారిపోతూ ఉన్నారు. అన్నలు పారిపోతూ ఉన్నారు. రాజైనటువంటి సౌలు కూడా పారిపోతూ ఉన్నాడు. భయపడిపోతూ ఉన్నప్పుడు దావీదు గారు ఏమంటున్నారంటే, ఈ సున్నతి లేని ఇతని ముందు దేవుణ్ణి కలిగిన మనమెందుకు అసలు భయపడాలి? ఇదిగో యుద్ధము యెహోవాదే. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి. అయితే ఈరోజు మనము ఇదిగో ఆ రోజు ఆ దినాల్లాగా యుద్ధం చేయటం అంటే, మనం ఏం చేయాలండి యుద్ధము అంటే? మనకి కూడా ఒక యుద్ధంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. క్రొత్త నిబంధనలో మనందరికీ తెలుసు, మనము పోరాడుతున్నది ఎవరితోనో ఒక విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసుకోగలిగితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధముకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. హల్లెలూయా! హల్లెలూయా! మనం ఎవరితో పోరాడాలో తెలుసా? ఇదిగో మనము కూడాను మనకి ఒక యుద్ధం ఉన్నది. మనము కూడాను ఈరోజు రక్షింపబడినటువంటి మనందరము కూడాను చేయవలసినటువంటి ఒక యుద్ధం ఉన్నది. ఆ యుద్ధములో మనం దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. ఎలా అంటే అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడు ఒక కవచాన్ని, సర్వాంగ కవచాన్ని అంటే మన యొక్క ప్రతి అవయవానికి కూడాను ఒక కవచాన్ని ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు ఆ కవచాన్ని ధరించుకోవాలంటే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. మనం అనుకుంటున్నాం మన పోరాటం మనం శరీరులతో, మన పక్కింటోళ్ళతో, మన ఎదురింటోళ్ళతో, మన కుటుంబస్తులతో, మన భర్తలతో, భార్యలతో ఇలాంటి పోరాటాల్లో మన వాళ్ళందరూ కూడా క్రైస్తవ సమాజం పడిపోతా ఉందనమాట. కానీ మనం పోరాడాల్సింది శరీరులతో కాదు. దురాత్మల సమూహం ఉన్నదంట. అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు అంటే సాతాను, దురాత్మల శక్తితో మనం పోరాడాలి. దానితో పోరాడాలి అంటే మన శక్తి సరిపోతుందా? సరిపోదు. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏంటో చూద్దాం చూడండి 13వ వచనంలో. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? ఇప్పుడు మనము వాటిని ఎదిరించాలి అంటే ఎలాంటి సర్వాంగ కవచం, మనం ఇప్పుడు యుద్ధంకి వెళ్ళే వ్యక్తి ఒక ఆ యొక్క షీల్డ్ లాంటిది పెట్టుకొని వెళ్తాడు కదా! అయితే మనం పెట్టుకోవాల్సిన షీల్డ్ ఏంటి అని తెలియపరుస్తూ ఉన్నారంటే, ఇదిగో నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. సత్యంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఇవి మనకి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి దట్టిగా ఉండాలంట. సత్యంగా ఉండగలుగుతూ ఉన్నామా? ప్రతి చోట సత్యమే మాట్లాడగలుగుతూ ఉన్నామా? నీతిగా బ్రతకగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరింపచేస్తూ ఉన్నారు. అలాగే పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ఎప్పుడు కూడాను పాదాలకు మనం ఎక్కడికెళ్ళినప్పటికీ కూడాను అక్కడ సమాధానంగా ఉండే విషయాలలో సమాధానం సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు. మనకెలాంటి మనసు ఉండాలంటే, ఎప్పుడు సమాధానంగా ఉండటానికి ప్రయత్నించేటటువంటి సిద్ధ మనసును మనం కలిగి ఉండాలి. అలాంటి మనసుని ఈ దినాలలో సాతాను దొంగిలించేస్తా ఉన్నాడనమాట. ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా గాని అశాంతి, ఎక్కడ చూసినా గాని గొడవలు రేపటం. దేశాలకు దేశాల మధ్యలో లేవు, అలాగే రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్యలో లేవు, జిల్లాలకు జిల్లాలకు మధ్యలో లేవు. మరి ముఖ్యంగా గృహంలోనే ఒకరితో ఒకరికి లేవు. ఇక సంఘాల్లో అయితే అస్సలే సమాధానము లేదు. ఈ విధమైనటువంటి ఆ యొక్క సమాధానాన్ని తీసివేస్తుంది కాబట్టి మనమేముండాలి అంటే, ఇదిగో మనకి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కొని ఎప్పుడు ప్రతి పాదము కూడాను అక్కడికి వెళ్ళిందంటే మన పాదము ఖచ్చితంగా అక్కడ సమాధానం కలుగజేసే వారిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మన సమాధానాన్ని దొంగిలించేయాలని ఈ దినాల్లో మనల్ని ఎంత నీతిగా ఎంత మంచిగా కూడా బ్రతుకుతున్నప్పటికీ కూడా మనల్ని పాడు చేయటానికి అపవాది అనేకమైన తంత్రాలు వేస్తూ ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారిమి కాదు అని క్లియర్‌గా పౌలు గారు అంటే సాతాను చాలా తంత్రాలు వేస్తుంటాడన్న విషయం మనం ముందుగా గ్రహించేసేయాలి. ఇది సాతాను యొక్క తంత్రమే. ఇదిగో ఈ మనిషి కాదు మాట్లాడుతుంది. సాతానే ఈ విధంగా తయారు చేస్తుంది మనిషిని. కాబట్టి మనం చాలా సిద్ధ మనసు అనేటటువంటి సమాధానం మనం కలిగి ఉండాలన్న విషయాన్ని మనము గ్రహించుకోవాలి. అలాగే ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితోనే మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అనేక సార్లు తెలియపరిచాను. విశ్వాసం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసంతో మనకు ఉండాలి. ఇదిగో ఆయన యందు విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం అనే డాలు పట్టుకొని అప్పుడే మనం దుష్టుని అగ్ని బాణాలను ఆర్పటానికి శక్తివంతులమవుతాం. మరియు రక్షణ అనే శిరాస్త్రము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. చూడండి, ఇవన్నీ మనకు సర్వాంగ కవచాలు. ప్రతి దానికి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. రక్షణ అనే శిరాస్త్రం ధరించుకోవాలి. ఇదిగో మనకు ప్రభు
మనకి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందువు అంటారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంటే అంత గొప్ప రక్షణను కల్పించిన ఆ రక్షణను నువ్వు తీసుకొనున్నావా లేదా? బాప్తిసం పొంది రక్షణలోకొచ్చావా లేదా? ఆ రక్షణను శిరాస్త్రం నీ శిరస్సుకి ఇంక ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఇదిగో ఆ రక్షణ అనే శిరాస్త్రంలోకి నువ్వు వచ్చేయాలి. అలాగే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుకునే వారిలో ఉండాలి. ఎల్లప్పుడూ మనం బైబిల్‌ని ఆసక్తితోటి చదువుకునే వారిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే వారిలో ఉండాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యమే మనం బ్రతికించినది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. అప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా! హల్లెలూయా! ఇదిగో ప్రార్థన కూడా మనము గొప్ప ఆయుధంగా కలిగి ఉండాలి. అప్పుడే మనము అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులమవుతాము. హల్లెలూయా! కాబట్టి మనకి కూడా ఆ రోజు దావీదు గారైతే నిజమైన యుద్ధంలో ఉండి, నాకు ఆ యుద్ధంలో సహాయం చేసింది దేవుడే అని తెలియపరుస్తున్నారు. కానీ మనమైతే ఈరోజు మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము. ఈ యుద్ధంలో కూడా మన పక్కన దేవుడు పక్కన నిలబడి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అయితే వీటన్నింటిలో కూడాను దేవుడు మనల్ని బలపరిచి ఆయన శక్తిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాలంటే మనం ధరించుకోవాల్సినటువంటి ఈ యొక్క అద్భుతమైన సర్వాంగ కవచాన్ని మనందరం ధరించుకొని అపవాది తంత్రాలను ఎదిరించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.